నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్కు ఏమీ చేయలేదని వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగనన్న బీజేపీతోనే పొత్తు నడిపిస్తుందన్నారు. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. అంటే 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో బీజేపీ పార్టీ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి. మన రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బీజేపీ పార్టీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయింది. మన దేశంలో నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నేషనల్ లెవెల్లో యువకులకు న్యాయం చేయటానికి మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. భర్తీ భరోసా అనే స్కీము కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది అని దేశంలోని యువతలందరికీ మాటిస్తున్నాం. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్యగా మారింది. లక్షల మంది బిడ్డలు ఈరోజు ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు 8,000 రూపాయలకు 10,000 రూపాయలకు పనిచేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఎందుకు అని అడుగుతున్నాం. ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. 2,30,000 ఉద్యోగాలు ఒక పక్క వేయకపోగా ఈరోజు 23,000తో మెగా డిఎస్సి వేస్తారు అని 5 సంవత్సరాలుగా పిల్లలు ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటే ప్రభుత్వం ఈ రోజు చేసింది ఏమిటి అంటే ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి విడుదల చేశారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం.